పాకిస్తాన్ మరోసారి బలుపు మాటలు మాట్లాడుతోంది. బెదిరింపు ధోరణి దిగుతోంది. పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ భారత ఆర్మీ హెచ్చరికపై పాకిస్తాన్ సైన్యం స్పందించింది. మమ్మల్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చూస్తే రెండు దేశాలు తుడిచిపెట్టుకుపోతాయంటూ పాకిస్తాన్ ఆర్మీ హెచ్చరిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం పెను విధ్వంసానికి దారితీయొచ్చంటూ పాక్ ఆర్మీ వ్యాఖ్యానించింది. భారత్ తమపై దాడులు చేయాలని ప్రయత్నిస్తుందని, యుద్ధం వస్తే దక్షిణాసియాలో శాంతి సుస్థిరతపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ పాకిస్తాన్ మాట్లాడుతోంది. యుద్ధం వస్తే పాక్ వెనక్కి తగ్గదంటూ పాక్ ఆర్మీ చీఫ్ చెప్తున్నారు. అలాగే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని ఆపాలంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ద్వివేది హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ రిప్లై ఇచ్చింది. అలాగే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ కూడా బెదిరింపులు దిగాడు. మరోసారి యుద్ధానికి వస్తే భారత్ను ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇక భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం సరిహద్దులు దాటుతున్న వేళ ఇటీవల భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. భారతదేశాన్ని దాని యుద్ధ విమానాల శిథిలాల కింద పాతిపెడతామంటూ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరిస్తున్నారు. భారత సైనిక రాజకీయ ప్రకటనలో ఆయన రెచ్చగొట్టే ప్రకటనలుగా చెప్తున్నారు. ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచాయంటూ మాట్లాడుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్లో మంట పెట్టాయి. ఈ నేపథ్యంలో ఒకసారిగా పాకిస్తాన్ పాలకులు ఇక ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవలి కాలంలో భారత రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఆర్మీ అటు ఆందోళన వ్యక్తం చేసినట్టుగా అర్థమవుతుంది. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో మరోసారి యుద్ధం జరిగితే అది పెను విధ్వంసానికి కారణం కావచ్చంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో శనివారం ఒక ప్రకటన కూడా పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసింది. తమ మీద మరోసారి దాడి చేసేందుకు భారత్ సాకులు సృష్టించుకుంటుందంటూ పాకిస్తాన్ ఆర్మీ ఆరోపించింది. పాకిస్తాన్ ఆర్మీని ప్రపంచ పటం నుంచి తుడిచేస్తామంటూ సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాగే తమ పౌరులను రక్షించుకోవడానికి అవసరమైతే సరిహద్దులను దాటి కూడా యుద్ధం చేస్తామంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల హెచ్చరించారు. ఈ ప్రకటనలపై శనివారం పాకిస్తాన్ ఆర్మీ స్పందించింది. పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచే తప్పిస్తామన్న హెచ్చరిక స్పందిస్తూ అలాంటి పరిస్థితి వస్తే రెండు దేశాలు అవుతాయంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక మరోసారి యుద్ధం చెలరేగితే పాకిస్తాన్ వెనక్కి తగ్గదని, వేగంగా విధ్వంసకరంగా గట్టిగా బదులిస్తామంటూ పాకిస్తాన్ ఆర్మీ ప్రగల్భాలు పలుకుతోంది. భారతదేశ అత్యున్నత భద్రతా యంత్రాంగం నుంచి వస్తున్న కవింపు ప్రకటనలు ఆందోళనకరమని, ఇవి దక్షిణాసియాలో శాంతి సుస్థిరతపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటూ పాకిస్తాన్ ఇప్పుడు దయ్యాలు వేదాలు వలించినట్టుగా మాట్లాడుతోంది. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు మనం మొన్న గట్టి హెచ్చరికలు జారీ చేశాం. ఎందుకంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే భౌగోళిక చారిత్రక అస్తిత్వమై ప్రమాదంలో పడుతుందంటూ మన ఆర్మీ చీఫ్ ద్వివేది గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్లోని అనూప్గఢ్లో ఆర్మీ పోస్టును సందర్శించిన తర్వాత అక్కడ ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కాస్త సహనాన్ని ప్రదర్శించామని, కానీ ఈసారి అలా జరగదని, మళ్ళీ రెచ్చగొడితే సింధూర్ 2.0 దెబ్బ తినాల్సిందేనంటూ ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ పటంలో ఉండాలా వద్దా మీరే నిర్ణయించుకోండి అంటూ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దీని నేపథ్యంలోనే జనరల్ ద్వివేది మాటలతో ఇప్పుడు పాకిస్తాన్ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. భారత్కు పశ్చిమాన ఉన్న సర్క్రిక్ ప్రాంతంలో దాయాది సైన్యం చురుగ్గా కార్యకలాపాలను సాగిస్తున్నట్టుగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకునే సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమై పాకిస్తాన్ హెచ్చరిస్తుంది. నిన్న అటు మొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పొరుగు దేశానికి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ వక్రబుద్ధి చూపిస్తే చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఒకసారి మన ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడారో చూద్దాం. దాని తర్వాత పాకిస్తాన్ అసలు విషయం ఏంటో, పాకిస్తాన్ ఆర్మీ పాలకులు, పాకిస్తాన్ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న విధానం ఏంటో డిస్కస్ చేద్దాం. ఒకసారి మన ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడారో చూద్దాం. देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा था। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। कि इस बार भारत देश पूरी तैयारी के साथ है
और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा था। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे ఇది మన ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది మాట్లాడిన మాటలు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? జనరల్ ద్వివేది రెచ్చగొట్టారా? మనము ఆలోచిద్దాం. అసలు ఏం జరిగిందో చెప్తాను. జనరల్ ద్వివేది మన త్రివిధ దళాధిపతి పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావు. ఎందుకంటే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టిస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్న పాకిస్తాన్ ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లేదు. పశ్చిమాన ఉన్నటువంటి సర్క్రిక్, ఇది గుజరాత్ తీర ప్రాంతంలో ఉంటుంది. సర్క్రిక్ ప్రాంతంలో మళ్ళీ అక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. సర్క్రిక్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో గతంలో విభజన సమయంలో మనకు వచ్చింది అది. అయితే పాకిస్తాన్ మొదటి నుంచి మొండివాదన కొనసాగిస్తుంది. సర్క్రిక్ ప్రాంతం తమదే అని చెప్తుంది. ఇక్కడ సర్క్రిక్ ప్రాంతం సంబంధించి మనము ఎంత సహనంతో శాంతితో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇక కాశ్మీర్ పని అయిపోయింది. కాశ్మీర్లో భరతం పడుతున్నాం కదా తీవ్రవాదుల్ని. కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడ పడుతూ కాశ్మీర్లో ఎక్కడెక్కడ ఎవడున్నా ఏరిపారేస్తాం కదా. ఇక రూట్ మార్చారు. ఈ దొంగన కొడుకులు రూట్ మార్చి మళ్ళీ సర్క్రిక్ ప్రాంతానికి వస్తున్నారు. గుజరాత్ తీరంలో ఉన్నటువంటి సర్క్రిక్ ప్రాంతానికి వచ్చి అక్కడ మళ్ళీ తిష్ట వేయాలని చూస్తున్నారు. ఇదిగో సరిగ్గా ఇక్కడే ప్రారంభమైంది అసలు విషయం. అక్కడ గనక పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే కనుక ఖచ్చితంగా మీ తాట తీస్తామంటూ మన ఆర్మీ చీఫ్ హెచ్చరించిన మాటలు అవి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యల? పాకిస్తాన్ పాలకులు అంటున్నారు రెచ్చగొడుతున్నారని. మనమేదో మన రాజకీయ నాయకులు మన ప్రజల మెప్పు పొందేందుకు ఇక్కడ ఉనికిని కోల్పోతున్నారు, ప్రజల మెప్పు పొందేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని పాకిస్తాన్ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా, పాకిస్తాన్ ఆర్మీ ఆరోపిస్తున్నట్టుగా భారత సైన్యం ఏ పార్టీ అధికారులు ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా, సైన్యం ప్రభుత్వం మంచి సమన్వయంతో ఉంటుంది. ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఒకటవుతాం. ఈ విషయం పాకిస్తాన్ వాళ్ళకి బహుశా బాగా తెలుసు, వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అయితే సర్క్రిక్ ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే మనం మునుపట్ల శాంతి సహనం వల్లవేస్తుంటే అస్సలు కుదరదు. ఎందుకంటే మళ్ళీ ఆ ప్రాంతంలో తిష్ట వేస్తున్నారు. ఇప్పటికే మీకు తెలిసిందే, ఆపరేషన్ సింధూర్లో 1.0లో 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ కూడా డిస్ట్రాయ్ చేశాం. దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులను మట్టుబెట్టాం. ఇక మళ్ళీ ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనుక ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేస్తాం. ఈసారి మామూలుగా ఉండదంటూ ప్రపంచపటంలో ఉండాలనుకుంటే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేదంటే మీరే ఆలోచించుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి గగ్గోలు పెడుతున్నారు, బట్టలు చెప్పుకుంటున్నారు ఒక్కొక్కడు. పాకిస్తాన్ పాలకులు కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ. మీ బుద్ధి సరిగ్గా ఉంటే, మీ వక్ర బుద్ధి ప్రదర్శించకుండా ఉంటే మీ జోలికి ఎవడొస్తాడు? భారత ప్రధాని మోదీ కూడా అదే చెప్పారు. మా పోరాటం పాకిస్తాన్ ప్రజలపై కాదు, ఉగ్రవాదం పైన. మీరు ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి, స్పాన్సర్ టెర్రరిజాన్ని పక్కన పెట్టి మంచిగా మెదిలితే మేము కూడా మీకు అభివృద్ధిలో సహకరిస్తామని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ మీ బుద్ధి వక్ర బుద్ధి, మీ బుద్ధి వంకర బుద్ధి. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ వందలాది ఉగ్రవాద శిబిరాలను, టెర్రర్ లాంచ్ ప్యాడ్లు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీరు చేస్తుంది మొదటి నుంచి అదే. అమాయక యువకుల్ని, అమాయక పిల్లల్ని తీసుకొచ్చి మదర్సాల పేరుతో అక్కడ టెర్రర్ లాంచ్ ప్యాడ్లు తయారు చేసి భారత్ పైకి ఉసుకొల్పుతున్నారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. పహల్గామ్లో మీరు చేసింది అదే కదా. అమాయకుల్ని మతం పేరు అడిగి మరీ చంపారు. ఏమాత్రం సంబంధం లేని ఈ 2 దేశాల సరిహద్దు వివాదాలకు కానీ, ఈ 2 దేశాల గొడవలకు సంబంధం లేని వ్యక్తులను చంపేశారు. చాలా దారుణం. అంటే మీరు చేస్తున్న ఆగడాలు చూస్తూ ఊరుకోవాలి, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలంటూ చెప్తే మాత్రం మిమ్మల్ని రెచ్చగొట్టినట్ట. ఇది పాకిస్తాన్ పాలకుల వైఖరి. భారత్ మునుపటి భారత్ కాదు, ఏ రకమైన ఉగ్రవాద చర్యను ఇప్పుడు యుద్ధ చర్యగా భావిస్తామంటూ చాలా గట్టిగా హెచ్చరించింది. ఇక అదే ఊపు మీద ఉంది. మొన్ననే చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా బతికి బయటపడ్డ ఈ పాకిస్తాన్ పాలకులు ఇక ఈసారి చావు దెబ్బ తినక తప్పదంటూ మరొకసారి పాకిస్తాన్ ఆర్మీకి మన జనరల్ ద్వివేది
హెచ్చరించిన వైనం ఇప్పుడు ఒక్కొక్కడికి నిజంగా పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేకాదు రైళ్లు పరిగెట్టడమే కాదు, పాకిస్తాన్ పాలకులకు మన ఆర్మీ చీఫ్ ఇచ్చిన హెచ్చరిక మామూలు హెచ్చరిక కాదు. ప్రపంచ పటంలో ఉండాలా వద్దా అని ఆలోచించుకోమని చెప్తే నిజంగా ఒక రకంగా పచ్చిగా మాట్లాడాలంటే ఒక్కొక్కడికి ఉచ్చపడుతుంది. ఇది పాకిస్తాన్ పరిస్థితి. అంటే మీరు తీవ్రవాదాన్ని పెంచి పోషించవచ్చు, మీరు అల్లకల్లను సృష్టించవచ్చు, మీరు మారణ హోమాన్ని చేయొచ్చు, అది ఆపండిరా బాబు, మంచిగా బతకండి, బుద్ధిగా ఉండండి అంటే రెచ్చగొట్టే ధోరణి అట. అలా జరిగితే మేము కూడా ఇంకా పెను విధ్వంసమే, వినాశనమే. మీరు విధ్వంసం స్టార్ట్ చేసే కంటే మేమే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పాం. ఆల్రెడీ బ్రహ్మోస్ రుచి చూశారు. అసలు మీ ఎయిర్ బేస్లే అప్పటికి విధ్వంసం అయిపోతాయి. మీరు మీ ఆయుధాలను తెరిచేలోపే ఆల్రెడీ మీ భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి మీ స్థావరాలు, మీ కేంద్రాలన్నీ కూడా మట్టుబెట్టబడతాయి, భూస్థాపితం అవుతాయి, నేలమట్టం అవుతాయి. ఇది మీ పరిస్థితి. అత్యంత వేగవంతమైన, అత్యంత ఆధునికమైన మిస్సైల్స్ ఇప్పుడు భారత అమలు పొదిలో ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకొని, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, అంటే మిమ్మల్ని ఎవ్వరు మీ జోలికి రావట్లేదు పాకిస్తానీలు, పాకిస్తాన్ పాలకులు కానీ. భారత్పై మళ్ళీ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఈ పరిణామాలు ఉంటాయంటూ మనం ఇప్పుడు శాంతి వచనాలు వలించకుండా ఈ స్టైల్లో చెప్తే కానీ వాళ్ళకి ఒంటికెక్కదని చెప్పి మన ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలు. కానీ దీనికి పాకిస్తాన్ ఆర్మీ రియాక్ట్ అవుతుంది. అసలు మీరు కదా మీ ప్రజల్ని మెప్పించడానికి ఇలాంటి మీరు క్రికెట్ ఆటలో ఎంత చిల్లర వేషాలు వేసారో జనాలకు తెలియదా? ఒకడు గన్ను చూపిస్తాడు, ఒకడు ఇలా చూపిస్తాడు, 6 నంబర్స్ చూపిస్తూ. ఒరే అసలు మీరు ఆపరేషన్ సింధూర్లో మట్టి కరిసి చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా మీ పరిస్థితి ఉంటే, మీరు క్రికెట్ మ్యాచ్లో ఆడిన ప్రతి మ్యాచ్ ఓడి దాంట్లో పిచ్చి సైగలతో, పిచ్చి చేష్టలతో మరింత పరువు తీసుకున్నారు తప్ప మీ దేశంలో మీ ఆట మీద దృష్టి పెట్టకుండా మీరు సాధించింది ఏం లేదు. ఇలాంటి చిల్లర చేష్టలు, చిల్లర విధవలు ఉన్నటువంటి ఆ దేశం పాలకులు అంతే, అక్కడ ఆర్మీ అంతే. మీ ఆర్మీ చీఫ్ పోయి అక్కడ ఏదో మార్కెటింగ్ మేనేజర్ లాగా ట్రంప్ దగ్గర పెట్టబట్టుకొని, ఇదిగో మా దగ్గర ఈ ఖనిజాలన చూడమంటే పక్కన స్టోర్ మేనేజర్ లాగా మీ ప్రధాని నవ్వుతూ, ఇదిగో మా మేనేజర్ చెప్తున్నాడు కదా మీరు చూడండి అంటూ ఓనర్ లాగా చూస్తూ అక్కడ మూసి నవ్వులు నవ్వుతున్నాడు. ఇది మీ దేశం పరిస్థితి. మీ దేశాన్ని తాకట్టు పెడుతున్నారు అమెరికాకి. మీ దేశ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఏమనంటే ముస్లిం బ్రదర్హుడ్ అంటారు, టర్కీని ఆశ్రయిస్తారు, లేదా అజర్బైజాన్ ఆశ్రయిస్తారు, ఇంకేదో దేశాలను రెచ్చగొడతారు. వాళ్ళందరూ సంయమనంతో ఉన్న వాళ్ళని రెచ్చగొడతారు. కానీ వాళ్ళకి తెలుసు భారతదేశంతో ఉన్నటువంటి చారిత్రక వారసత్వ ఏదైతే ఆ సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా చెడగొట్టుకోరు. మీకోసం, మీ పాకిస్తాన్ కోసం ఎవరు భారత్ పైకి అంత దుస్సాహసం చేయరు. సరే, కొన్ని సందర్భాల్లో మొన్న ఆపరేషన్ సింధూర్లో చేస్తుండొచ్చు కానీ వాళ్ళకి ఏ రకమైన బుద్ధి చెప్పాలో భారత్ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలంటూ మన ఆర్మీ చీఫ్ అలాగే మన రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ పాలకులకు నిజంగా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక రకంగా మళ్ళీ బలుపు మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్లో అనేక స్థావరాలను విధ్వంసం చేసినప్పుడు తోక ముడిచింది. అప్పుడు తోక ముడిచారు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో రకంగా ఇప్పుడు అంటే ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను అయితే ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ బాధ్యతారాహిత్యంగా, తీవ్రవాదపూరితంగా కొట్టిపారేస్తున్నాయి. రాజకీయ అస్థిరత, ఆర్థిక పతనంతో పాకిస్తాన్ నేతల నిరాశను ఇది ప్రతిబింబిస్తున్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. సో మొత్తం మీద భారత ఆర్మీ చీఫ్ అయితే చాలా ఖచ్చితమైనటువంటి గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో రకంగా భారత ఆర్మీ ఎప్పుడు భారతదేశ ప్రయోజనాల కోసం, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ముందుంటుందని చెప్పే ప్రయత్నం చేశాం. చెప్పకనే చెప్పాం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, లేదంటే చచ్చూరుకుంటారంటూ చెప్పకనే చెప్పాను. సో ఇది చాలు పాకిస్తాన్కి. మాటలతో చాలు. భౌతిక దాడులు లేదా యుద్ధాలు భారతదేశం ఊరికే చేయదు. భారతదేశం చరిత్రలో లేదు అలాగా. భారతదేశం జోలికి వస్తేనే భారతదేశం మన సార్వభౌమత్వానికి ముప్పు కలిగితేనే ఇతర దేశంపై దాడి చేస్తుంది తప్ప చరిత్రలో ఎప్పుడు మనం యుద్ధకాంక్షతో లేము. ఎప్పుడు వేరే ధోరణితో ఇతర దేశాలపైకి ఎప్పుడు మనం దండయాత్రలకు వెళ్ళిన సందర్భం లేదు. భారతదేశ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా లేదు. మన రాజకీయ పక్షాలు కూడా ఎప్పుడు అలా ఆలోచించవు. మన ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఆలోచించవు. ఇది పాకిస్తాన్కి తెలుసు. కానీ అంతర్జాతీయ వేదికల్లో
భారత్ను బదనాం చేయాలనుకుంటారు. అరే మీ దేశంలో వరదలు వచ్చాయి, మీ దేశంలో ఆర్థిక పరిస్థితి లేదు, మీ దేశంలో చచ్చిపోతున్నారు జనాలు, అలమటిస్తున్నారు కరువుతో, ఖైబర్ పఖ్తుంఖ్వాలో కరువు, అలాగే బలూచిస్తాన్లో మీకు మీ దేశ పాలకులు మీ ఆర్మీని తరుముతున్నారు, అక్కడ బాగలేదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి. ఓవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఓవైపు మరోవైపు మిగతా పక్షాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీ దేశంలోనే మిమ్మల్ని కంటి కింద నలుసులా తయారై మీ దేశంలోనే మిమ్మల్ని కంటి మీ కొనుక్కు లేకుండా చేస్తుంటే మీరేమో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ దేశాన్ని ఫస్ట్ మీరు కాపాడుకోండి, మీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చక్కదిద్దుకోండి, తర్వాత భారతదేశం గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్, ఒక్కసారి మనం పోల్ పెట్టాం. అమెరికా అండ చూసుకునే పాకిస్తాన్ ఇలా రెచ్చిపోతుందంటే దాదాపుగా 98% అవుననే మనకి ఇక్కడ కామెంట్ రూపంలో చెప్తున్న పరిస్థితి ఇది. అంటే పాకిస్తాన్ ఎందుకు ఇలా రెచ్చిపోతుంది అనేది అందరికీ తెలుసు, వెరీ క్లియర్. మొన్న మధ్య పాకిస్తాన్కి పర్యటించినటువంటి ఆర్మీ చీఫ్ కానీ అలాగే అక్కడి ప్రధాని కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు. రైట్, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అల్లాకి పాక్ హై అస్సలాము అలైకుం అట మీరావలి షేక్. ఓకే, సో మీరావలి షేక్, ఖురాన్ జమీన్ యా మొహమ్మద్ జమీన్, అలాగే నో యాడ్ వైడి అటి ఓడినా వాడే గెలిచాడని ప్రపంచం ప్రచారం చేసుకుంటున్నాడు కదా. ఓకే, సో అది వారి పరిస్థితి. ఈసారి 5 పెట్టి లైవ్లా ఓడించాలి. సో అది పరిస్థితి. సో ఆ రకంగా ఈడెవడో రకరకాల కామెంట్ చేస్తారు. సరే, ఈయన అనుకూలంగా పెట్టాడా లేకుంటే వ్యతిరేకంగా పెట్టాడా? అల్లాకి పాక్ హై అస్సలాము అలైకుం అంట, వాడి కర్మ. సో వీడికి కామెంట్ రూపంలో మీరే సమాధానం చెప్పండి. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. రైట్, నో ఇష్యూ. సో ఇది ఈ రకంగా పాకిస్తాన్ వక్రబుద్ధి గురించి మనం మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతానికైతే పాకిస్తాన్ పాలకుల తీరు అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏ మతానికి మత విశ్వాసాలకు వ్యతిరేకమైతే కాదు. సో కానీ ఇక్కడ జరుగుతుంది మారణ హోమం. అమాయక కాశ్మీరీలను విధ్వంసం వైపు మళ్లించి అక్కడ పరిస్థితులను పూర్తిగా తారుమారు చేసి భారతదేశంలో అశాంతి సృష్టించిన ఈ పాకిస్తాన్ పాలకులే మళ్ళీ సర్క్రిక్ వైపు మళ్తున్నారు. ఈసారి మెడలు వంచి మెడలు విరగ్గొట్టి వీపులు పగలగొట్టి పంపించే పరిస్థితి ఉంటుందని ఖచ్చితంగా చాలా గట్టిగా చెప్పారు. అదే మన భారత ఆర్మీ చేసినటువంటి హెచ్చరిక. ఆ హెచ్చరికకు భయపడే ఇప్పుడు నిజంగా వాడి లాగు తడుస్తుంది అనుకోవాలా. మన పచ్చి ఊరు భాషలో చెప్పాలంటే వాడి పరిస్థితి ఏంటనేది అర్థం కాని సిచ్యువేషన్. సో మొత్తం మీద పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పారనే మనకు అనిపిస్తోంది. ఎందుకంటే శాంతి వచనాలు వల్లిస్తే ఇక ఆ కాలం పోయింది, చూస్తూ ఊరుకునే కాలం లేదు. ఖచ్చితంగా గట్టి హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి, వాడిని మాటలతోనే చంపాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మన జోలికి రాకుండా చాలా ఖచ్చితంగా చెప్తున్నారు, మా జోలికి రాకుబిడ్డ నీ పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ వాడు ఖచ్చితంగా మన ఆర్మీ హెచ్చరించిన పరిస్థితి. సో ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్రజలకి తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం ఈ వ్యవహారంలో మన ఆర్మీ స్పందించిన తీరు, వాళ్ళు ఇస్తున్న రియాక్షన్స్ ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा था। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा था। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर